ఫస్ట్ మీకొచ్చిన కస్టమర్ ఎవరు? లైక్ ఎలా వచ్చింది? దాని గురించి ఏమన్నా మీరు గుర్తుందా? చెప్తారా? యాహ్! అండి. అంటే ఇది చాలా మెమరబుల్ అండి. ఓకే. ఏమైందంటే స్టార్టింగ్ అంటే ఓపెనింగ్ అయితే చేశాను గానీ, ఓకే. నా బిజినెస్ ఎట్లా రన్ జేయాలి? అంటే కస్టమర్స్ ఎట్లా? నేను అనుకున్నప్పుడు మా అన్న ఒక రెఫరల్ ఇచ్చాడనమాట. తన ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలిది మ్యారేజ్ ఉందనేసి ఒక రెఫరల్ ఇచ్చాడు. ఓకే. అనేసి స్టూడియోకి రమ్మన్నా. ఓకే. ఆఫీస్‌కి రమ్మంటే వచ్చాడాయన. వచ్చిన తర్వాత లిటరల్ చెప్పాలంటే నా దగ్గర డెమోస్ లేవండి. నా దగ్గర చూపియడానికి డెమో లేదు. చేతిలో అంటే ప్యాకేజెస్ ఏవి బ్రోచర్స్ గానీ, ఏవి గానీ లేవనమాట. నేనేమంటే అతనికి ఓవరాల్‌గా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. నేనెలా తీస్తా, ఎలా చేస్తా, ఇలా ఈ చేశాను. ఒక ప్లానింగ్ ఒక ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ ఓవరాల్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఇచ్చాను. విజువల్ చూపించాననమాట. సో, మామూలుగా మాటల్లోనే విజువల్ చూపించాను. ఇలా చేస్తానన్నా నేను హాఫ్ అన్ అవర్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆయన 100% ఓకే. కమిట్ అయిపోయాడు. అభి నమ్మకం ఉంది. నువ్వు చెప్పిన దాంట్లో ఓకే. నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు నమ్మకం వచ్చిందని చెప్పేసి స్పాట్‌లో అడ్వాన్స్ ఇచ్చేసి బుక్ చేసుకున్నాడు. ఫస్ట్ మీరు చెప్పిన దానికి ఓకే ఫస్ట్ చేసి ఓకే చేసేసి ఓకే. బుక్ చేసేసాడు. నేను ఓకే. అంటే నాకు తెలీదు. అప్పట్లో నాకు తెలీదు. అంటే బ్రోచర్ ఉంది. ఇది చెప్పాల్సిందే అనేది నాకు తెలీదు. నేను ఓరల్‌గా చెప్పేసాననమాట. నా కంటెంట్ ఏముంది, నా మైండ్‌లో ఏముంది మొత్తం ఆయనకి చెప్పేసాను. నేను ఇదే ఇస్తాను. నేను ఏదైతే చెప్పానో అది ఖచ్చితంగా నీకిస్తాను అనైతే చెప్పాను ఆయనకి. సో, కట్ చేస్తే ఆయనకి వెడ్డింగ్ తర్వాత ఈవెంట్ అయిన తర్వాత ఆయన 100% సాటిస్ఫైడ్. అది నాకు ప్లస్ పాయింట్. నేనెలా అంటే అన్నని దృష్టిలో పెట్టుకున్నా. అన్న నాకు రెఫరల్ ఇచ్చాడు. ఓకే. అన్నకి మంచి ఏమన్నంటే తన పేరు పోతది. అవును. లైక్ అన్నకి చెడ్డ పేరు రాకూడదు అనేది మైండ్‌లో పెట్టుకునేసి ఓకే. పిన్ టు పిన్ ఎక్కడే గాని ఇబ్బంది జరక్కోకుండా ఏదైతే చెప్పానో అంతకన్నా ఎక్కువే చేశాననమాట కస్టమర్‌కి. అది నాకు ఫస్ట్ కస్టమరే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట.